వారేనా, దేవుని ఆత్మ చేత నింపబడిన వారేనా, దేవుని యొక్క ఆత్మకు అనుసారముగా మీరు నడుచుకుని వారేనా అని ప్రశ్న ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఆయన ఆత్మ నీ మీద కుమ్మరించబడుచు ఉన్నది కాబట్టి. ఆయన ఆత్మ నీలో కుమ్మరించబడినప్పుడు అనేకమైన కార్యములు దేవుడు నీ ద్వారా జరిగించబోతూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు తన పనివారి మీద, పనికత్తెల మీద ఆయన ఆత్మను కుమ్మరించచ్చు ఉన్నాడు. ఈరోజు ఆయన పొలములో మనమందరము పనివారమై ఉన్నాం, మనమందరము పనికెత్తలమై ఉన్నాం. ఆయన సేవ పొలములో మనమందరము కూడా ఏకాత్మ కలిగి దేవుని నామమును మహిమ పరచు వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మనమంతా కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ అనేకులను మండిస్తూ నడిచే వారముగా ఉన్నామా లేదా ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఈ లోకం గురించి రెండు విషయాలు చెప్తాను. ఈ లోకం నాశనం అయిపోతూ ఉంది, పాపములో మునిగిపోతూ ఉంది, ఇంటర్నెట్ లో మునిగిపోతూ ఉంది. ఈ యొక్క ప్రపంచమంతా వారి యొక్క స్వార్థపూర్వకమైన ఆ యొక్క బ్రతుకుతూ ఉన్నారు. కానీ దే డజంట్ నో గాడ్. చాలా మందికి దేవుడు తెలియదు. చాలా మందికి దేవుని యొక్క ఆత్మను గురించిన ఆ యొక్క విషయాలు ఎవరికి లోతుగా తెలియదు. లోతుగా తెలియకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు అంటే భయం నీలో ఉన్నప్పుడే, దేవుని ఆత్మ నీలో ఉంటూ ఉన్నాడని నువ్వు గ్రహించినప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. దేవుడు నిన్ను పరలోకానికి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మాట? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? నేను చెప్పాలనుకున్న ఏంటో తెలుసా? ఇప్పుడు ఆయన ఆత్మ నీపై కుమ్మరిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు అనేది నా ప్రశ్న. ఆయన ఆత్మ నీపై కుమ్మరిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు అనేది ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, నువ్వేం చేస్తాను? దేవుని ఆత్మ మీపై కుమ్మరించబడుతుంది బ్రదర్, మీరేం చేస్తూ ఉన్నారు? ఎవరు ఏం చేయరా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మీరు పైనుంచి చదువుతూ ఉంటే ఒక మేడగదిలో 120 మంది కూర్చొని ఉన్నారంట. వారు ఏకముగా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆకాశము తెరవబడిందంట, బలమైన గాలి వీచిందంట. ఆ యొక్క బలమైన గాలిలో అగ్ని జ్వాలల వంటి నాలుకలంట విభాగింపబడంట ప్రతి ఒక్కరిపై వ్రాలితో ఉన్నాయంట. మీరు బలముగా ప్రార్థన చేసిన వారైతే, బలముగా మీరు ఉన్నట్లయితే ఈ ప్రదేశం అంతా అగ్ని చేత మండుచూ ఉండాలి. హల్లెలూయా. నేను అడిగింది మీకు అర్థం కాలేదు, మీరు ఎందుకు కామెంట్ అన్నారో నాకు అర్థం కాలేదు. హల్లెలూయా. నేనేమన్నానంటే, మీరు అలాగ ప్రార్థించే వారైతే ఈ ప్రదేశం మండుచూ ఉండాలి, మరి ఎందుకు మండడం లేదు అని అడుగుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు సేవా పొలములో మనం అందరము పనివారమే. మనందరి మీద బాధ్యత ఉన్నది. ప్రతి విశ్వాసికి ఒక కర్తవ్యం ఉన్నది. విశ్వాసి జీవితంలో ఆ యొక్క కర్తవ్యం నెరవేర్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకడు తప్పిపోతూ ఉంటే వాడిని రక్షించి దేవుని మందలో చేర్చే బాధ్యత నీకు నాకు ఉందా లేదా? ఎంతమందికి ఉందనుకుంటున్నా? కొంతమంది నాకేం పట్టింది లేని చేతుల కింద ముంచుకోరు. ఎంతమందికి ఆ బాధ్యత ఉందండి? ఆ బాధ్యత ఉంటే తప్పిపోతున్న గొర్రెలను అందరి మందలో చేర్చు. హల్లెలూయా. తప్పిపోతున్న వారిని దేవుని రాజ్యంలోనికి చేర్చు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత ప్రేమ కలిగిన వాడంటే, 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినా 99 మందలో